రాజీవ్ కాలనీ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో గోపాల్ అనే వ్యక్తి కిట్టు ఇంకా ఒక కొడుకుతో ఇంతకుముందు పాత విషయాలు ఉన్నాయి. అంటే వాళ్ళ మధ్య కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఒక నెల ముందు కూడా 15 రోజు ముందు కూడా వాళ్ళ మధ్య కొన్ని ఇష్యూస్ జరిగినాయి. నిన్న గోపాల్ అండ్ అతనితో పాటు ఇంకా 6 మంది మొత్తం తాగి కండిషన్లో ఈ కిట్టుకి కొట్టారు. తర్వాత చేజ్ చేశారు, వాళ్ళకి ఫాలో చేశారు. ఈ కిట్టు పెరిగెత్తు ఒక బీఫ్ షాప్ షాప్ దగ్గర వచ్చారు. ఆ షాప్లో అతని ఫ్రెండ్ అబూ సోఫియా అని ఒకరే ఉన్నారు. అతనికి షెల్టర్ అడిగారు. మళ్ళీ షెల్టర్ అడిగితే మళ్ళీ గోపాల్ అండ్ 6 అదర్ మెంబర్స్ వచ్చి అక్కడ దాడి చేస్తే ఈ నూర్ మొహమ్మద్ ఖురేషీ ఫాదర్ ఆఫ్ అబూ సోఫియాన్ కూడా అక్కడికి వచ్చారు. మళ్ళీ అతను కూడా సిచ్యువేషన్ కొంచెం ఆపితే వాళ్ళకి పాసిఫై చేస్తే సడన్గా గోపాల్ అనే వ్యక్తి ఒక కత్తి తీసుకొని అబ్డామిన్ మీద స్టాబ్ చేశారు. ఆ టైంలో ఆదర్శ్ అయిన ఏటు అతనికి నూర్ మొహమ్మద్ 2 చేతులు కూడా పట్టుకున్నారు. అండ్ మిగతా అందరూ కూడా ఈ ఎంత సీక్వెన్స్లో వాడికి సపోర్ట్ కూడా చేశారు. సో ఇప్పుడు మన దగ్గర నైట్లోనే అంత టీం కూడా పెట్టడం జరిగింది, పికెట్స్ కూడా పెట్టడం జరిగింది. అండ్ A1 to A7, దాంట్లో A7 ఒక జువెనైల్ ఉన్నారు. అండ్ A1 అంటే మడ్డూర్ గోపాల్, అతను ఖంజాపూర్ విలేజ్ నేటివ్. A2 ఆదర్శ్, A3 అనిల్, A4 ప్రవీణ్ అండ్ A5 కృష్ణ అండ్ A6 ప్రశాంత్ రెడ్డి అందరూ కూడా ఓవర్ నైట్ పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ ఫ్యూనరల్ కూడా కన్సర్న్ వ్యక్తిది నూర్ మొహమ్మద్ ఖురేషీది కూడా పీస్ఫుల్లీ కంప్లీట్ చేయడం జరిగింది. ఎంత సీక్వెన్స్లో మొత్తం కమ్యూనిటీ చాలా సపోర్ట్ చేశారు, మనకి చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మీడియా మిత్రులకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బయట చెప్పేదానికి ధన్యవాదాలు చెప్తాను. ఈ మొత్తం గొడవ వాళ్ళు గోపాల్ అండ్ కిట్టు మధ్య ఉంది. కానీ ఈ మొత్తం ఇన్సిడెంట్లో నూర్ మొహమ్మద్ ఖురేషీకి చాలా సీరియస్ ఇంజురీ అయి ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోతే దారిలో చనిపోయారు. సో అట్లానే సంఘటనలకు సంబంధించి ఇప్పుడు కమ్యూనిటీ వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. అక్కడ రాజీవ్ కాలనీలో కానీ ఇంద్రమ్మ కాలనీలో కానీ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది. ఇవచ్చి కొన్ని రోజులు క్రైమ్ కంట్రోల్ మీద ఇంకా వాళ్ళు డ్రగ్స్ గురించి కూడా కంప్లైంట్స్ మనకి ఇస్తారు. వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. స్పెషల్ టీమ్స్ పెడతాము, స్పెషల్ ఆపరేషన్స్ కూడా పెడతాము. అండ్ వీ విల్ డెఫినెట్లీ స్టాప్ ఇఫ్ అట్ ఆల్ అట్లానే ఇష్యూ ఉంటే, మెనేస్ ఉంటే, రౌడిజం ఉంటే వాటి మీద కమ్యూనల్ రౌడీ షీట్స్ కానీ అండ్ అదర్ రెగ్యులర్ రౌడీ షీట్స్ కానీ ఓపెన్ చేసి ఇంకా సర్వేలెన్స్ పెంచుతాము. వన్స్ అగైన్ ఇది చాలా సీరియస్ మ్యాటర్. అట్లనే ఇష్యూస్ జరగకుండా ఈ అందరికీ కూడా స్ట్రిక్ట్ పనిష్మెంట్ రావాలి అంటే సరిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. రిమాండ్ చేసి వీ విల్ ఇన్షూర్ దట్ దే రిమైన్ ఇన్ జైల్, వి డోంట్ కమ్ అవుట్ ఆఫ్ జైల్. అండ్ ఎంత మొత్తం కమ్యూనిటీ